మీ మీ నాన్నకి ఏదైతే బాధ్యత ఇచ్చానో ఇప్పుడు నీకు అదే బాధ్యత ఇచ్చాను. నీ బాధ్యత ఏంటి? నువ్వు వ్యవసాయం చేసుకుంటూ, పని చేసుకుంటూ, జాగ్రత్తగా ఉండి, నీ చుట్టూ ఉన్న నేచర్ నువ్వు అనుభవిస్తూ, నీ కుటుంబంలో ఉన్న నీ అన్నదమ్ములను, నీ కుటుంబంలో ఉన్న తమ్ముడిని, నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ, నాకు అకౌంటబిలిటీగా ఉండాలని కయ్యాన్ని నీకు అప్పగించాను కనుక సింగిల్ లైన్లో అడుగుతున్నాను, నీ తమ్ముడేడి? నీ బాధ్యతలో ఉన్న నీ తమ్ముడే నన్ను అడిగితే ఇడేమన్నా తెలుసా? నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. చెప్పాడండి ఆన్సరు. ఏమన్నాడు? నేనేమన్నా కావాలి వాడినా? ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? మీకు ఫైర్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడికి చాలా కోపం వచ్చింది. ఆ మాటకు అర్థం ఏంటి అనుకుంటున్నారు? నువ్వు అప్పగించిన కావల పని మా అయ్యే చేయలేదు, నువ్వు అప్పగించిన ఆ కావల పని మా అమ్మే చేయలేదు, నువ్వు అప్పగించిన పని ఆ ఏదైనా తోటలో మా పితరులు, మా తల్లిదండ్రులే చేయలేదు. నేను చేస్తానని ఎలాగనుకుంటున్నావు? కాపలో అనుకుంటున్నావా? చూసారా, అలా చేయకపోతే నువ్వేమీ చేయలేదు, నేను కూడా చేయను, నువ్వు నన్ను ఏమన్నా చేస్తాను. ఎంత రెక్లెస్ అండి వాడికి. అకౌంటబిలిటీ లేదు, బాధ్యత లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు ఎవడైనా నేను నమ్మిచ్చాడంటే, గుర్తుపెట్టుకో, ఎవడైనా నమ్మిచ్చాడంటే ఆ వస్తువును మళ్ళీ అంతే నమ్మకంగా అప్పగించడమే అకౌంటబిలిటీ.